దీంతో పాటుగా మనం మాట్లాడుకున్నది ఇంతకుముందు జనరేటివ్ ఏఐకి సంబంధించి మీరు రిలయన్స్ జియో వాళ్ళతో కలిసి వర్క్ చేశారు. అక్కడి నుంచి మళ్ళీ మీరు వాట్ ఈస్ దిస్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేది కూడా చేశారు కదా. ఈ డిఫరెంట్ వేరియేషన్స్, అండ్ మీరు సైకాలజిస్ట్ కూడా కాదు అయినప్పటికీ ఎలా చేశారు? చిన్నప్పుడు స్కూల్లో మా టీచర్స్ని కౌన్సిల్ చేసేదానండి. మీరు చేసేవాళ్ళు? క్వశ్చనింగ్ కాదు, కౌన్సిలింగ్ అది. సో ఇంకొకటి ఏంటంటేనండి, హైదరాబాద్కి రాకముందు కాల్కటాలో ఉండేవాళ్ళం. సో కోల్కతాలో ఏంటంటే మా స్కూల్ అనేది ఒక గురుద్వారా ప్రారంభించింది, లో ఫీజ్ స్ట్రక్చర్తో ఎవరైనా చదువుకోవచ్చు. సో మా స్కూల్లో ఏంటంటే పేద పిల్లలు చాలామంది ఉండేవారు. ధనికుల పిల్లలు ఒక 20% మంది ఉండేవారు. కానీ ఎడ్యుకేషన్కి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చిన ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చేవాళ్ళు మాత్రం తక్కువే. సో ఒక ప్రొఫెసర్ కూతురుగా నేను అక్కడ ఉండడం అనేది ఆ స్కూల్కి అది కామన్ కాదు. నాకు మాత్రం అక్కడ చదువు ఒక్కటే అవ్వలేదండి, ప్రపంచం అవ్వింది. సచ్ వేరీడ్ ఇంట్రెస్ట్స్, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రయారిటీ. వారు ఏ విధమైనటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారో దాని వలన మనకేం తెలుస్తుందంటే వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ ప్రయారిటీస్, వాళ్ళ ఇష్టాలు అయిష్టాలు, వాళ్ళు అణుచుకునేవి బయట పెట్టేవి అన్నీ మారిపోతాయి. దాని వలన ఏమవుతుందంటే మనకి తెలియకుండానే సైకాలజీస్ అర్థం అవుతాయి. ఐ థింక్ ఆ స్కూల్లో చదవడం అనేది నాకు అక్కడ అలా దోహదపడింది. మీరు ఒక మాట అన్నారు, టీచర్స్కి నేను కౌన్సిలింగ్ చేసేదాన్ని. ఎలా అంటే వాళ్ళు ఒప్పుకున్నారండి. ఒప్పుకొని వాళ్ళు కూడా ఉంటారు. కానీ చూశాను ఒక్కొక్కసారి నాతో ఫ్రీగా మాట్లాడుతున్నారు, 1-2 విషయాలు చెప్పుకుంటున్నారు. సరే ధైర్యం చేసి మాట్లాడడం మొదలెట్టాను. ఫ్రెండ్లీగా రిసీవ్ చేసుకున్నారు. అది వాళ్ళ మంచితనం అండి, నాదేం లేదు అందులో. సో ఇప్పుడు మీరు జస్ట్ డయల్లో వర్క్ చేసినప్పుడు అక్కడ వాళ్ళ దగ్గర నుంచి 24/7 యూస్ టు గెట్ కాల్స్ కదా, వాళ్ళకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ అనేది చేసేవాళ్ళు. ఎలా ఉండేది ఆ ఎక్స్పీరియన్స్? ఏం షేర్ చేసుకునే వాళ్ళు? ఎక్కువ కంప్లైంట్స్ ఏముండేవి? సో జస్ట్ డయల్తో ఉండేది జస్ట్ టైఅప్ అండి. జస్ట్ మన కాంటాక్ట్, మన డీటెయిల్స్ ఇస్తే మనకి ఎవరికైనా కౌన్సిలింగ్ కావాల్సిన వాళ్ళు కాల్ చేస్తారు. ముఖ్యంగా ఎలా ఉండేదంటే ఫ్రీ కౌన్సిలింగ్ కాబట్టి నాది ఆటో డ్రైవర్ల ఫ్యామిలీల నుంచి, లేకపోతే పేరెంట్స్ పట్టించుకొని పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి నుంచి, ఒక ఆయన అయితే సూయిసైడల్ కేస్, బతికే ఉన్నారు, వెరీ హ్యాపీ ఆల్సో. అలాగే ఏంటంటే ఓవర్సీస్ ఉంటున్నటువంటి ఎన్ఆర్ఐస్కి ఉండే ఇష్యూ ఏంటంటే వారికి ఏదైనా సైకలాజికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఆ దేశాల్లో ఉండేటువంటి సైకియాట్రిస్ట్స్ కానివ్వండి, కౌన్సిలర్స్ కానివ్వండి, వారి ప్రాబ్లం ఏంటంటే క్రాస్ కల్చర్ ఇష్యూ. అవును కదా, వారికి ఇండియన్ ఫ్యామిలీ సిస్టమ్స్, ఇండియన్ ఎమోషన్స్ తెలియక అంత ఎఫెక్టివ్గా కౌన్సిల్ చేయలేకపోయేవారు. ఎఫర్ట్ లేదని కాదు, ఎఫెక్టివ్గా ఉండేది కాదు. అంచేత వాళ్ళకి ఇండియన్ కౌన్సిలర్స్ కావాలి, కానీ టైమ్ జోన్ ఇష్యూ. అందుకే నాకు కాల్స్ వచ్చేవి, ఎందుకంటే నేను అర్ధరాత్రి అయినా సరే కౌన్సిల్ చేయడానికి రెడీగా ఉండేదాన్ని. బట్ దీనివల్ల నాకే ఉపయోగపడిందండి. అంటే ఇవాళ జనరేటివ్ ఏఐ గురించి ఆలోచిస్తున్నాను అంటే ఎన్ని సైకాలజీస్తో మాట్లాడితే, ఎన్ని సైకాలజీల వలన నాకు జ్ఞానోదయం కలిగింది కదా. వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఏ సొల్యూషన్ ఏంటి, ఇవన్నిటి గురించి ఆలోచించే టైం దొరికింది కదా అప్పుడు. రైట్ రైట్. అయితే మీరు ఇప్పుడు ఇంకొక ఫీల్డ్ గురించి మనం మాట్లాడుకోవాలి. మీరు టచ్ చేసినటువంటి ఇంకో ఫీల్డ్ రియల్ ఎస్టేట్ రంగం. రియల్ ఎస్టేట్ రంగం అనగానే బోల్డ్ అన్ని ఇష్యూస్ అందులో కనిపిస్తాయి. లీగల్ ఇష్యూస్ ఉంటాయి, లిటిగేషన్లో కోర్టు కేసుల్లో ఉన్నటువంటివి బోల్డ్ ఉంటాయి. ఆ తర్వాత సోషల్ ఇష్యూస్ అనేవి అందులో ఉంటాయి, ఫ్యామిలీ పరంగా వచ్చినటువంటి డిస్ప్యూట్స్ అని. ఇవన్నిటిని ఒక పక్కకైతే ఇంకో పక్కన రియల్ ఎస్టేట్ అనేది కంప్లీట్లీ ఒక మేల్ డామినేటెడ్ థింగ్గా కనిపిస్తోంది. అందులో మీరు ఎంటర్ అవ్వడం అనేది, అది అసలు ఆలోచన ఎలా వచ్చింది మీకు? అంటే అది
ఒక క్యాల్కులేటెడ్గా వెళ్ళినందువలనండి బిజినెస్ చాలా బాగా జరుగుతోంది. ఒకప్పుడు హోల్సేల్ అండ్ రీటైల్ హ్యాండ్లూమ్స్ బిజినెస్ బాగుంది. కానీ సడన్గా ఏంటంటే ఆర్డర్స్ అనేవి భయంకరంగా పెరిగిపోయాయి. మా బిజినెస్లో ఉన్నటువంటి రిస్క్ ఏంటంటే మేము డబ్బు ఇస్తే కానీ వీవర్స్ మాకు ఇవ్వరు. కానీ మా దగ్గర తీసుకునేటువంటి వాళ్ళు మాకు 3 నెలల తర్వాతే డబ్బు ఇస్తారు. సరే డబ్బులు ఇచ్చేసాను, వీవర్స్ నుంచి తెచ్చేసుకున్నాను. ఆ తర్వాత లాక్డౌన్. సో నా దగ్గరే ప్రోడక్ట్ ఉండిపోయింది. ఒక పద్ధతి ఏంటంటే వాట్సాప్లో ఫేస్బుక్లో ఎలాగో అలాగా కొద్దో గొప్ప ఏదైనా అమ్మాలని ప్రయత్నించడం, ప్రమోట్ చేయడం. కానీ అది మెయిన్ స్ట్రీమ్లో సరిపోలేదండి. సో వెంటనే ఏమనుకున్నానంటే ఓకే, కరోనాలో కూడా మార్కెట్ ఉన్నటువంటి ప్రోడక్ట్ ఏంటి? 1. 2, ఆ ప్రోడక్ట్ పెరిషబుల్ కాకూడదు. 3, ఆ ప్రోడక్ట్లో ఒక్క యూనిట్ అమ్మినా కూడా బాగా డబ్బు రావాలి. సో ఏం చూసానంటే రియల్ ఎస్టేట్ చాలా బాగుంది హైదరాబాద్లో. అంచేత వెంటనే మంచి ప్రోడక్ట్స్ పట్టుకోవడానికి ప్రయత్నించాను. మంచి మెంటర్స్ కూడా దొరికారండి. ఓకే, దట్స్ గ్రేట్. చాలా హ్యాపీ అయ్యాను. ఆ మెంటార్ ఏంటంటే నాతో ఏమన్నారంటే, మీకు ఎవరైనా కస్టమర్స్ వచ్చారా అని అడగలేదు నన్ను. మేడం ఒక 15 రోజులు అసలు మీరు ఏం చేయకండి, నేను చెప్పేది వినండి అన్నారు. అసలు అలా టైం ఇచ్చేవాళ్ళు దొరకరండి. ఆయన వలన నాకేమైందంటే ఒక 7-8 నెలలు నేను ఈ ఫీల్డ్లో ఉన్న తర్వాత నన్ను నా కస్టమర్స్ ఏం అడిగేవారంటే, మేడం మీకు ఒక 10-15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందా? ఇది చూసి ఫౌండర్స్, ఎవరైతే కంపెనీల ఫౌండర్స్ ఉంటారో వారు నన్ను ఏమడిగారంటే, మా మార్కెటింగ్ ఎంప్లాయీస్కి మీరు మార్కెటింగ్ నేర్పిస్తారా? అంటే ఒక గ్యాప్ ఉందండి. మళ్ళీ గ్యాపే ఇక్కడ కూడా. గ్యాప్ ఏంటంటే ఒక మార్కెటింగ్ ఎంప్లాయీ చెప్పేటువంటిది, అలాగే ఒక కార్పొరేట్ ఎంప్లాయీ కస్టమర్ అయితే ఒక మార్కెటింగ్ ఎంప్లాయీకి ఒక కార్పొరేట్ ఎంప్లాయీ అయిన కస్టమర్కి కల్చరలీ ఒక డిఫరెన్స్ ఉంటుంది ఒక్కొక్కసారి. అండ్ ఈయన ఏం కోరుకుంటున్నారో వారు ఏం చెప్తున్నారో మధ్యన కూడా ఒక గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ని బ్రిడ్జ్ చేయడమే, అంతకన్నా ఎక్కువ ట్రైనింగ్ ఏం అక్కర్లే. అది కూడా ఒక క్రాస్ కల్చర్ ట్రైనింగ్ లాంటిదే. మార్కెటింగ్ కన్నా అది ఒక క్రాస్ కల్చర్ ట్రైనింగ్ అండి. ఓకే,